గుడ్ మార్నింగ్, నమస్తే, సలాం అలైకుం. అందరు ఫ్రెండ్స్ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది ఇవాళ ఏందనంటే రెడ్ చట్నీ చేసుకుందాము. ఇది ఇడ్లీకి, దోశకు, ప్లస్ ఉప్మాకు, వడకు అన్నిటికీ ఆల్రౌండర్ చట్నీ అనమాట. ఇది దీనికి ఏమేమి తీసుకున్నానంటే 2 టమాటాలు కట్ చేసుకున్నాను, ఒక ఆనియన్, ఫుల్ ఆనియన్ కట్ చేసుకున్నాను, 2 స్పూన్స్ ఆఫ్ పుట్నాల పప్పు, దాని తర్వాత ఎండుమిరపకాయలు వచ్చేసి నేను కాశ్మీర్ ఎండుమిరపకాయలు తీసుకున్నాను, ఒక 4 ఎండుమిరపకాయలు, 2 ఎల్లుల్లిపాయలు, గార్లిక్, కొంచెం కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర అదొక 1 స్పూను, కొన్ని ధనియాలు మస్ట్ అనమాట. ధనియాలు లేకపోతే ధనియాల పౌడర్ వేసుకోండి. తర్వాత ప్రియా టామరిన్ పేస్ట్ అది ఒక 1/2 స్పూను. లేదు మాకు చాలా మంచి స్పైస్ కావాలా, మాకు కొంచెం సావర్గొద్దు, పుల్లగొద్దు అనుకుంటే టమాటా పేస్ట్ అవాయిడ్ చేసుకోండి. ఆయిల్ ఫ్రై చేయడానికి. చలో లెట్స్ గో అండ్ డూ ద ప్రాసెస్. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అది హీట్ అయిపోయాక ఈ మిరపకాయలు, గార్లిక్, ధనియాలు, మినపప్పు, శనగపప్పు ఏవైతే చెప్పినో, కరివేపాకు అది ఫ్రై చేసుకుందాం. సో ఇది మంచిగా ఒక 1 మినిట్ మంచి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసేసి దీన్ని మంచి సాటే చేసుకుందాం. సో అవి 1 మినిట్ సాటే అయిన తర్వాత వాటిని ఒక సైడ్కి జరిపేసేసి దాని తర్వాత ఆనియన్స్, ఒక 1 ఆనియన్, ఫుల్ ఆనియన్ తీసుకున్నాం కదా. సో ఆనియన్ మంచిగా సాటే అవుతుంది. ఇది కూడా ఒక 1 మినిట్ సాటే చేసుకున్న తర్వాత టమాటాలు వేసుకుందాం. సో అవి ఒక 1 మినిట్ సాటే అయింది కదా, బ్రౌన్ కానియొద్దు ఆనియన్స్. దాని తర్వాత ఈ 2 టమాటోస్ కట్ చేసుకున్నాం కదా, వీటిని కూడా కొంచెం 1 మినిట్ సాటే చేసుకుందాం. టమాటోలు సాటే అవుతున్నాయి కదా, ఈ పుట్నాల పప్పు 2 స్పూన్స్ తీసుకున్నాం కదా, దాన్ని కొంచెం లైట్గా సాటే చేసుకుందాము. జస్ట్ 1/2 మినిట్ ఆర్ సంథింగ్. ఎందుకంటే ఇది కొంచెం దీన్ని కొంచెం మనం ఫ్రై చేయడం వల్ల దీని లోపల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. మీన్ వైల్ బట్టలు ఉతికేసిన ఆరేద్దాం రండి. ఇది సంగతి. కాయిన్ చూసిర్రా జేబులో ఎట్లా వెళ్ళిందో. అయినా నాది కూడా తప్పేలే, ఆయన ప్యాంట్లు చెక్ చేయకుండా కూడా. బట్టలు ఇవాళ వెదర్ అయితే బాగుంది. ఇవాళ వెదర్ కానీ ఎండ లేదు. ఇక ఏమో మరి ఎట్లయితుందో ఏమో. ఇక ఈ పచ్చడి మంచిగా అది వేగినాక గ్రైండ్ చేసుకున్నా. మెత్తగా అంటే మొత్తం కాటికేలాగా కాదు, కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకున్నా. దాని తర్వాత దాంట్లో ఆనియన్ దోశ చేద్దాము, క్యాప్సికమ్ కోకోనట్ ఆనియన్ దోశ అని. ఏం చేసిన అంటే కొంచెం క్యాప్సికమ్ కట్ చేసుకున్నా, కొంచెం పచ్చి కొబ్బరి, కొంచెము ఆనియన్ కట్ చేసుకున్నా. ఇది అయితే కోకోనట్ మన ఇండియన్ గ్రోసరీ షాప్ నుంచి కొనుక్కొచ్చిన. కానీ నేను ఎప్పుడు ఇంత బక్క చిక్కిపోయిన అంటే ఏమో అంటారు చూడు, సోమాలియాలో ఆ కాలం వచ్చింది ఏదో అంటారు చూడు, ఆ టైప్లో కొబ్బరి, ఇంత సన్న కొబ్బరి నా జీవితంలో చూడలేదు. ఒకసారి చూడండి ఎంత సన్నగా ఉంది తింది. బా ఇక ఎందుకు లేదు అంత. కానీ సరే మన ఇక వీడియో చేద్దాం, ఆనియన్ దోశ చేద్దాం, క్యాప్సికమ్ కోకోనట్ ఆనియన్ దోశ. కొద్దిగా వాటర్ వేసేసి దీన్ని క్లీన్ చేసుకుందాం. సో ఆనియన్, క్యాప్సికమ్, కోకోనట్ స్ప్రెడ్ చేసుకొని దీని మీద కొంచెం ఆయిల్ కావాలంటే ఆయిల్, గీ కావాలంటే గీ వేసుకోవచ్చు. కొద్దిగా చట్నీ పొడి దీని మీద స్ప్రెడ్ చేసి, దీని మీద చట్నీ పొడి కొంచెం స్ప్రెడ్ చేసి మంచి బ్రౌన్గా రోస్ట్ అయినాక తీసేసుకుందాం. సో ఇది రెడీ, ఆనియన్ దోశ, పెరుగు పచ్చడి. ఓకే, లవ్ యూ ఆల్. మంచిగా బయట పోయి కొంచెం కొండలు, చెట్లు, గుట్టలు చూసుకుంటా తింటా అనమాట.